వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో అందరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు. సో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే హెల్తీగా ఉండడం వెరీ ఇంపార్టెంట్. సో 2 things అనేది హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, నెక్స్ట్ వన్ హెల్దీ ఫుడ్. సో ఫిజికల్ ఫిట్నెస్ అనగానే చాలామంది వర్కౌట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. హెల్దీ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలాంటి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి అని చాలా డౌట్స్ ఉన్నాయి. సో 1 dayలో ఒక హెల్దీ ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో హెల్దీ ఫుడ్ అంటే ఒక డేలో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్. ఇదైతే చాలా కామన్ పాయింట్ అని అందరు అనుకుంటారు. యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డైట్. సో సీరియల్స్ అండ్ పల్సెస్ అయితే లైక్ స్టేపుల్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో రైస్ కానీ ఫుల్కాస్ కానీ అన్నీ కూడా మనకు సీరియల్స్లో వస్తాయి కాబట్టి అది ఒక 5 to 6 cups వరకు తీసుకోవాలి. లైక్ అందరూ మెయిన్ మీల్స్లో సీరియల్స్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చేసి 2 cups వరకు తీసుకోవాలి, అంటే 200 grams 100 grams లైక్ 200 grams. నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసి 3 cups. అండ్ అలాగే మన ఆయిల్ కూడా వచ్చేసి పర్ పర్సన్ 1/2 liter వాడాలి కాబట్టి 2 to 3 teaspoons పర్ హెడ్ అలా యూస్ చేస్తే కనుక మనకు ఫ్యాట్స్ ఎంత కావాలో అంతే వస్తాయి. ప్రోటీన్స్, ఫైబర్, కార్బ్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే కావాలో ఎవ్రీథింగ్ కూడా మనం ఈ బేస్ మీద పర్ పర్సన్ అంటూ తీసుకుంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా మీట్ అవుతారు న్యూట్రిషన్. సో ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది అన్ని రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలని, బట్ ఎవ్రీడే అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అందరూ లీడ్ చేయొచ్చు అనమాట. సో మరి వాళ్ళ అటువంటి హెల్దీ ఫుడ్ అంటే రెసిపీ ఏం తీసుకోవచ్చు? సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎంత హెల్తీ ఫుడ్స్ ప్రిపేర్ చేసినా మోస్ట్లీ పిల్లలు తినరు. అబ్బా ఏంటి ఇలా చప్పగా, ఏంటి గ్రీన్ లీఫ్ అంటారు, కావాలి వాళ్ళకి. పిజ్జా, బర్గర్ అని నేమ్ వినగానే ఆ టేస్ట్ ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళు చక్కగా తినేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసమే మినీ ఓట్స్ పిజ్జా. మినీ ఓట్స్ పిజ్జా. సో చాలా వరకు పిజ్జా అంటే అందరికీ ఇష్టం. మేము చాలా హెల్దీ వేలో కూడా చేసుకున్నాము. ఓట్స్తో పిజ్జా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, చాలా నోరు ఊరిస్తున్నాయి అనమాట ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే పిజ్జా అనగానే అందరికీ ఇష్టము. సో ఆల్మోస్ట్ పిజ్జాకి కావాల్సిన వెజిటబుల్స్ కానీ సో క్యాప్సికమ్ అండ్ బ్రోకలీ వాడుతున్నాను. సో వెరీ హెల్దీ వెజిటబుల్స్. అండ్ పిజ్జాకి కావాల్సిన కొంచెం అలా సాసెస్ కూడా తీసుకొచ్చేసాము. ఓకే, సో ఎక్సలెంట్ టేస్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కంపల్సరీ ఉండాలి. సో హ్యాపీగా పిజ్జా తినేచ్చు అనమాట. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ సాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, సో టైం టేకింగ్ కూడా కాదు, జస్ట్ మనం ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతేనో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా. చాలు. ఓకే, 1 స్పూన్ ఆనియన్స్ కూడా కొంచెం సాల్ట్ చేద్దాం ఇందులో. ఓకే, సో ఫస్ట్ అయితే మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, పిజ్జా కావాల్సిన సాస్. ఓకే, నెక్స్ట్ టమాటో ప్యూరీ, టొమాటో కెచప్, ఓకే, ఓకే, నెక్స్ట్ ఇంకొక స్పూన్ ఇవ్వరా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కారం, అండ్ అలాగే డ్రైడ్ ఆర్గానో కూడా. సో అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో ఓన్లీ అలా కెచప్పే యూస్ చేయకుండా సాస్ లాగా ఇలాగ టొమాటో ప్యూరీ కూడా యూస్ చేసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. ఓకే, ఫైనల్లీ కొంచెం సాల్ట్. సూపర్ అరోమా వస్తుంది. ఓకే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి.
మనం బేస్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే. ముందుగా ఓట్స్, గోధుమ పిండి, సో ఈక్వల్ పోర్షన్లో తీసుకోవాలి రెండు కూడా. ఓకే. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా, ఫస్ట్ చక్కగా పిండి మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్. సో చక్కగా డవ్ లాగా ప్రిపేర్ చేయాలి. డవ్ లాగా ప్రిపేర్. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. సో చాలా మందికి థిన్ బేసే ఇష్టం అనమాట, ఎక్కువ థిక్ బేస్ కంటే. ఆ బేస్ ఏంటంటే చాలా మంది బయట అయితే మనం మైదా ఎక్కువ యూజ్ చేస్తాం, ఇదైతే మనం గోధుమ పిండి అండ్ ఓట్స్ కాబట్టి సూపర్ కాంబినేషన్. హెల్తీగా కూడా బేస్ మంచి ఫైబర్ కూడా వస్తుంది. సో ఇంకా జస్ట్ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, చపాతీ లాగా చేసుకోవాలి, అంతే కదా? అంతే. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని చపాతీ లాగా బేస్ చేసుకోవాలి కాబట్టి అది చేస్తాం. సో మినీ అన్నం కాబట్టి చిన్న చిన్న సైజ్లో, లైక్ దీన్ని మనం పిజ్జా షేప్ లాగా కట్ చేయట్లేదు. సో వన్స్ ఇన్ ఏ వైల్ మనం హ్యాపీగా చేసుకోవచ్చు పిజ్జాస్. సో స్పెషల్ ఫుడ్ కావాలి అన్నప్పుడు ఎలాగో టైం టేకింగ్ తీసుకుంటారు చాలా మంది, టైం తీసుకొని చాలా ప్రాసెస్డ్ ఫుడ్ అలాగా చేసుకుంటూ ఉంటారు స్పెషల్ ఫుడ్స్. సో ఇలా పిజ్జా కూడా యాడ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అవును. సో ఇందులో ఇంకా వాళ్ళు తినని అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేయొచ్చు. ఎస్పెషల్లీ వెజిటబుల్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ మిక్స్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అయిపోయాయి రెండు. దీన్ని మనం జస్ట్ స్లైట్గా రోస్ట్ చేసేసుకుందాం. ఓకే. కొంచెం ఆలివ్ ఆయిల్, సో ఎలాగో రెండు వైపులా కాల్చుకోవాలి, కొంచెమన్నా రోస్ట్ అవ్వాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో కాసేపు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు కాసేపు వెయిట్ చేసాం కదా, ఒకసారి చూద్దాము. రోస్ట్ అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. మనకి ఎలాగో లైట్గానే రోస్ట్ అవ్వాలి అంతేనా? అవును, ఎందుకంటే తర్వాత దాన్ని మనం బేక్ చేస్తాం కాబట్టి లైట్గా రోస్ట్ అయితే. సో నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ అనుకుంటా. అవును. ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాస్, సో మెయిన్ మనకు ఇదే ఎక్కువ టేస్ట్ ఇచ్చేది, పిజ్జా టేస్ట్ వస్తుంది అంటే ఈ సాస్ అనుకుంటా. అందరూ పిజ్జా ఆర్డర్ చేసి అండ్ ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాసెస్ కూడా దాని మీద వేయించుకుంటున్నారు, ఎక్స్ట్రా యాడ్ ఆన్ గా అన్నమాట. పిజ్జా సాస్ కూడా. దీని మీద మనం వెజ్జెస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఉల్లిపాయలు, సో ఇలా అయితే పిల్లలు చక్కగా ఆనియన్స్, వెజిటబుల్స్ ఏమేమి తిన్నారో అవన్నీ వేయొచ్చు, తింటారు. నెక్స్ట్ క్యాప్సికమ్, నెక్స్ట్ బ్రాకలీ,
ఆ తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా మళ్ళీ. ఓకే. సో చక్కగా ఫిల్ చేసేసావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దీన్ని మనం బేక్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసేద్దాం. సో నెక్స్ట్ వాటిని చక్కగా ప్లేస్ చేసేస్తే అయిపోతుంది. యా. దీన్ని మనం బేక్ చేసేయాలి. ఓకే. సో చక్కగా అది బేక్ అవుతుంటుంది. ఆల్మోస్ట్ అన్నీ రోస్ట్ చేసేసాము కాబట్టి సో లైట్గా వెజిటబుల్స్ అండ్ ఆ బేస్ వేద్దాం, జస్ట్ అలా బేక్ అయితే చాలన్నమాట. పల్లవి, సో బేక్ అయిపోయింది, ఒకసారి చూసేద్దాము మరి. ఓకే. ఓకే లాస్యా, మినీ ఓట్స్ పిజ్జా రెడీ అయిపోయింది. మినీ ఓట్స్ పిజ్జా అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మినీ ఓట్స్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బ్రొకలీ ముక్కలు 1 కప్పు, పిజ్జా సాస్ 1 టేబుల్ స్పూన్, ఓట్స్ 1 కప్పు. మినీ ఓట్స్ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటో ప్యూరీ, టొమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్, కారం, ఆరిగానో, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్, గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొబ్బరి నూనె, కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని తర్వాత చేతితో చపాతీలా ఒత్తుకొని తవ్వాపై వేసి ఆలివ్ ఆయిల్ వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పైన రెడీ చేసుకున్న టొమాటో సాస్ వేసి, పిజ్జా సాస్ వేసి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బ్రొకలీ, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి బేకింగ్ ప్లేట్ కి ఆలివ్ ఆయిల్ రాసి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మినీ ఓట్స్ పిజ్జా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో పిజ్జా టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉంది. ఎస్పెషల్లీ మనం బయట తీసుకునే పిజ్జా అంటే మైదా పిండి ఇంకేవేవో అన్ని సాసెస్ అన్నీ వేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మనం సాస్ కూడా కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము, ఆ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయింది. అండ్ ఏదైతే వెజిటబుల్స్ వేసామో అన్నీ చక్కగా ష్రింక్ అయిపోయాయి, అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టేసాయి అనమాట. సూపర్గా ఉంది. మరి పిజ్జా అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి యాక్చువల్లీ పిజ్జా ఇవన్నీ కూడా స్నాక్, బట్ అందరూ కూడా ఎక్కువగా అంటే ఇంట్లో ఎవరైతే కుక్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది మెయిన్ మీల్స్ గురించి. మెయిన్ మీల్స్ ఏం చేయాలా అని చెప్పేసి. సో కిచిడి అయితే అందరికీ తెలుసు, దాన్ని కొంచెం ఇంకో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చేస్తున్నాను, పాలక్ దాల్ కిచిడి. వావ్, పాలక్ దాల్ కిచిడి అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది పేరు. సో చూద్దాం, మరి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గానే ప్లాన్ చేసి ఉంటాం. పాలక్ ఎక్స్ట్రా యాడ్ చేసావు కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సూపర్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో పాలక్ దాల్ కిచిడి అనగానే కొంచెం డిఫరెంట్గా ఉంది. కిచిడి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము, సో పాలక్ ఇంక్లూడ్ చేయడం అనేది చాలా వైజ్ ఆప్షన్. యాక్చువల్గా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎప్పుడు బ్లాంట్గా తీసుకోకుండా కొంచెం వెరైటీగా. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కిచిడికి ఏం వేసుకుంటాము సేమ్, ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలక్ పేస్ట్ తీసుకొచ్చాం అనమాట. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా ఒక స్పూన్, ముందుగా నెయ్యి,
సో కిచిడి కాబట్టి మనము ఓన్లీ నెయ్యి వాడడమే చాలా యా టేస్టీగా ఉంటుంది. సో నెయ్యి కాగిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్. నెక్స్ట్ జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత బిర్యానీ ఆకులు, ఇలాచీలు, తర్వాత ఎండుమిర్చి, ఓకే. సో చక్కగా అలా రోస్ట్ చేసుకుని అరోమా కూడా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవచ్చు అనమాట. ఓకే యా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇప్పటిదాకానే అరోమా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఆ నెయ్యి కాబట్టి సూపర్గా ఉంటుంది, అసలు టేస్టే మారిపోతూ ఉంటుంది. సో నెయ్యి వేసుకున్నాం కదా, చాలా మంది గీ కూడా ఇప్పుడు ఫిట్నెస్ వాళ్ళు గీ 1 స్పూన్ ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మరి ఇలాగా కొంచెం ఎక్కువ గీ తీసుకోవాలా ఏంటి, గీ ఎలా తీసుకోవాలి ఏంటి అంటే అది కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేస్తుంది. అందులో కూడా బ్యాడ్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్స్ 2 ఉంటాయి. సో ఎప్పుడు నెగటివ్గానే చూడకుండా కొంచెం పాజిటివ్గా చూడాలి అన్నట్టు మంచి కొలెస్ట్రాల్స్ కూడా ఉంటాయి కాబట్టి నెయ్యి అప్పుడప్పుడు తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టమాటో ముక్కలు, ఓకే. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. సో ఎలాగో కిచిడి కాబట్టి ఉప్పు ఇప్పుడు కొద్దిగా వేసుకున్నా, మెయిన్గా పెసరపప్పు అదంతా వేసుకున్నప్పుడు ఇంకాస్త వేసుకోవాలి. ఇంకొంచెం యాడ్ ఆన్ చేయాలి. ఓకే. యా చక్కగా వేగిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలక్ ప్యూరీ. ఓకే. సో పాలక్ పన్నీర్ అనగానే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో కిచిడి కూడా టేస్టీగా ఉంటే మాత్రం ఇంకా డెఫినెట్గా ఇది ఒక వన్ ఆఫ్ ద రొటీన్ రెసిపీ అయిపోతుంది, ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది మనం కిచిడి అనేది. ఓకే. ఇందులోనే మనం కొన్ని వాటర్ వేసేసుకుందాం, చక్కగా బాయిల్ అయిపోవాలి. సో ఆల్రెడీ నువ్వు రైస్ అండ్ పెసరపప్పు ఉడకబెట్టి తీసుకొచ్చావు కాబట్టి కొద్దిగా టైమే పడుతుంది. ఇది కొంచెం పచ్చివాసన అంతా పోవాలి కదా, సో చక్కగా బాయిల్ చేసుకుందాం నేను. ఓకే. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము. యా. సో కొద్దిగా మనకు కలర్ కూడా చేంజ్ అయింది, పాలక్ కలర్. ఓకే. యా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఒక స్పూన్, తర్వాత ఉడికించిన పెసరపప్పు, ఓకే, ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా, సో యాక్చువల్గా అంటే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా. సో ఇంకా సర్వ్ చేసుకోవడం, ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో కిచిడి కాబట్టి కొంచెం నెయ్యితో అలా గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, పాలక్ దాల్ కిచిడి రెడీ అయిపోయింది.
పాలక్ దాల్ కిచడీ అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ దాల్ కిచడీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2, బిర్యానీ ఆకులు 2, యాలుకలు కొద్దిగా, ఎండుమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పాలకూర పేస్ట్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్. పాలక్ దాల్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు తగినంత ఉప్పు, పాలకూర పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నెయ్యితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ దాల్ కిచడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కిచడీ అనగానే మనం అనుకున్నట్టు సేమ్ ఎన్ని వెజిటబుల్స్ వేసినా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే రాదు, కిచడీ ఫ్లేవరే వస్తుంది. పాలక్ యాడ్ చేసిన కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. అండ్ నెయ్యి కమ్మదనం బాగా తెలుస్తుంది. ఎస్. అండ్ నేనైతే ఎప్పుడైనా టెక్స్చర్ చూస్తాను ఫస్ట్ ఫుడ్లో. సో టెక్స్చర్ వైజ్గా అయితే సూపర్గా ఉంది. అండ్ పాలక్ యాడ్ చేసాం కాబట్టి చాలా డిఫరెంట్ టేస్ట్ అండ్ మంచి ఎన్హాన్స్ అయింది కిచడీకి. గ్రీన్ రైస్ అలా అన్నట్టుగా గ్రీన్ కిచడీ అని చెప్పొచ్చు. ఒకటేమో పిల్లలకి ఇష్టమైన పిజ్జా, అండ్ ఇదైతే అందరికీ నచ్చుతుంది. అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టొచ్చు హ్యాపీగా, ఎందుకంటే సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి. సో మరెన్నింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావు? ఓకే. సో ఫస్ట్ రెసిపీ మినీ ఓట్స్ పిజ్జా ఏదైతే ఉందో, సో అందులో యాడ్ చేసింది ఏదైనా సరే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మంచి న్యూట్రిషనల్ వాల్యూ. ఓట్స్ ఇంకా గోధుమ పిండి ఏదైతే బేస్ లాగా యాడ్ చేసామో, ఓట్స్ వచ్చేసి గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది, వెయిట్ లాస్లో కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మంచి ఫైబర్ ఉంటుంది. గోధుమ పిండిలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది, డైజెషన్ ఇష్యూస్ రాకుండా చూస్తుంది. అండ్ అలాగే దాని మీద యాడ్ చేసిన వెజెస్ అన్నీ కూడా, క్యాప్సికమ్ వచ్చేసి మంచి ఐరన్ అండ్ యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అందులో యాడ్ చేసిన మనం సాస్, కెచప్ అండ్ టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ పాలక్ దాల్ కిచడీ వచ్చేసి పాలక్లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే వైటమిన్ కే కూడా. బ్లడ్ ఎవరికైతే చాలా పల్చగా ఉంటుందో బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది, అండ్ బ్రౌన్ రైస్లో మంచి ఫైబర్, వెయిట్ లాస్కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో సూపర్ రెసిపీస్ అనమాట రెండు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అండ్ చాలా క్విక్గా అయిపోతున్నాయి. కొంచెం ప్రిపరేషన్ ఒకటే ఉంటుంది రెండింటికి. సో రెండు చూసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.